మ్యాగ్నెటిక్ థెరపీ ఫర్ లంగ్ డిటాక్సిఫికేషన్. ఇంట్రడక్షన్. నేటి కాలంలో ఊపిరితిత్తులు శరీరంలో పెద్ద డిటాక్స్ కేంద్రం. కానీ కాలుష్యం, ధూమపానం, డస్ట్, బ్యాక్టీరియా ఈ మొత్తం భారాన్ని ఊపిరితిత్తులు భరించలేక డిటాక్సిఫికేషన్ లోపం వస్తుంది. మీరు బయోమాగ్నెటిక్ మ్యాట్రస్పై నిద్రపోతే రక్త ప్రసరణ, ఆక్సిజన్, సెల్స్ ఎనర్జీ, ఇన్ఫ్లమేషన్ తగ్గటం అన్నీ ఒక చైన్ సిస్టంలా పనిచేస్తాయి. ఈరోజు మ్యాగ్నెటిక్ థెరపీ ఊపిరితిత్తుల డిటాక్స్ని ఎలా మెరుగుపరుస్తుంది, అది శరీరంలో ఎలా ఇంటర్నల్లీ రియాక్ట్ అవుతుంది, లంగ్ డిటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఎనాటమీ ఆఫ్ లంగ్స్. మన ఊపిరితిత్తుల లోపల 300 మిలియన్ ఎల్వియోలై ఉంటాయి. ఇవి చిన్న చిన్న బెలూన్స్ లాంటివి. ఇక్కడే 2 పనులు జరుగుతాయి. 1. ఆక్సిజన్ రక్తంలోకి కలుస్తుంది. 2. కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్తుంది. ఈ మార్పిడి జరిగే ప్రాంతాన్ని గ్యాస్ ఎక్స్చేంజ్ జోన్ అంటారు. వాట్ కాసెస్ లంగ్స్ డిటాక్స్ ఫెయిల్యూర్? డిటాక్స్ లోపం ఎందుకు వస్తుంది? అల్వియోలి మీద మ్యూకస్ ఎక్కువ, రక్త ప్రసరణ తగ్గటం, ఇన్ఫ్లమేషన్, టాక్సిన్స్ బయటికి రాకపోవటం, ఆక్సిజన్ అప్టేక్ తగ్గటం. ఈ పరిస్థితిలో శరీరం మొత్తం ఆక్సిజన్ డెలివరీ తగ్గిపోతుంది. ఇంటర్నల్ పాత్. మ్యాగ్నెటిక్ థెరపీ, బ్లడ్, ఆక్సిజన్, లంగ్స్ డిటాక్స్. స్టెప్ 1. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హిట్స్ బ్లడ్. బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ నుంచి వచ్చే స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొదట రక్తం మీద పనిచేస్తుంది. రక్తనాళాలు 15 నుండి 20% వరకు విస్తరిస్తాయి. రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. ఆర్బిసి గల మార్గం సులువు అవుతుంది. దీనిని వెసోడిలేషన్ అంటారు.